వెల్కమ్ టు టీవీ. దక్షిణ కాశీ వేములవాడ దేవస్థానం మరి కొద్ది రోజుల్లో పునర్నిర్మాణంలో భాగంగా విస్తరణ జరగబోతుంది. సో ఈ విస్తరణ గురించి ఇక్కడ ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఇక్కడ స్థానిక నాయకులకు కావచ్చు ఎటువంటి సమాచారం ఉందనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వేములవాడ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ దక్షిణ కాశీ వేములవాడ మరికొద్ది రోజుల్లో పునర్నిర్మాణం జరగబోతుంది. సో కొందరు ఏమంటున్నారు అంటే 15 నుండి దర్శనాలు నిలిపివేయబోతున్నాయి, రాజన్న దర్శనం భీమన్న గుళ్ళో దర్శనం చేసుకునే వార్తలైతే వచ్చాయి. సో మీకు ఎటువంటి సమాచారం ఉంది? ఈ పునర్నిర్మాణం దానిపైన మీ స్పందన ఏంటి? అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము సహకరిస్తాం. జూన్ 15కు ఆలయాన్ని బంద్ చేస్తుండని మరి ఎమ్మెల్యే గారు ప్రకటించడము ప్రజాభవన్లో ఇది వాస్తవమే. ఇది మొన్న ఈ మధ్యలోనే మేము ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడిన తర్వాత ఈవో గారు వచ్చి మేము జూన్ 15కు బంద్ చేస్తలేము, అప్పుడు మూడాలు ఉంటాయి, దానికి మళ్ళీ ఒక ముహూర్తం చూస్తామని చెప్పడం జరిగింది. అంటే స్పష్టత ఏంటంటే జూన్ 15కు గుడి బంద్ అవుతలేదు. భీమన్న గుడిలో వారు గిట్ట నిజంగా భక్తుల్ని చేయాలనుకుంటే మరి దానిలో ముందుగాల దీనికి మొత్తం అవసరం ఉన్న అరేంజ్మెంట్లన్నీ చేయాలి. అరేంజ్మెంట్ అంటే మినిమం 3 నెలల కన్నా తక్కువ కాదు. రాజన్ననే, భీమన్ననే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజన్న గుడి ఎటువంటి ఏ ప్రతిపాదికన అభివృద్ధి చేస్తుండ్రో ప్రజలకు తెలియపరచాలి. అది ఎందుకంటే ఏం సీక్రెట్ కాదు, ఇది రాజుల కాలం. ఏమన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలవాలి, భక్తులకు తెలవాలి. ఇక్కడ ఎఫెక్టెడ్ పార్టీస్ అనువంశికులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, దేవస్థానం ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీల తరఫున కానివ్వండి, లేకపోతే వ్యాపారస్తులు కానివ్వండి, భక్తులకు కానివ్వండి తెలవాలి. అది తెలిసిన తర్వాత దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిందా, అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఈ ఖర్చు ఎక్కడ నుండి ధనం సేకరిస్తారు, డబ్బులు సేకరిస్తారు, దీనికి ఎంత సమయం పడుతుంది ఈ కార్యక్రమం చేపట్టేదానికి, అభివృద్ధి కార్యక్రమం చేపట్టేదానికి అనే స్పష్టత ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఉంది. ఎందుకంటే వేములవాడ పట్టణంలో సుమారుగా 5,000 పైచిలకు మంది ఈ దేవాలయంపై డిపెండ్ అయ్యే వారి జీవనోపాధి నడుస్తూ ఉంది. ఈ ఒక్క వ్యక్తితో నడిచేది కాదు, ఈ ఒక్క నాయకుడో అధికారితో నడిచేది కాదు. ఇంట్లో అందరూ కూడా భాగస్వాములే. తప్పకుండా ఈ 4 కార్యక్రమాలు, ఫస్ట్ ప్లాన్లు ఓపెన్ చేయాలి, టీపీఆర్ ఎంత అవుతుందని తెలవాలి, నిధులు ఎక్కడి నుండి వస్తాయని తెలవాలి, ఎంత కాలంలో మీరు దీన్ని ముగిస్తారో అని తెలవాలి. ఇది వచ్చిన అవసరం. ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు నిధులు ఇక్కడ ఏమీ లేవు అని చెప్పారు. ఏదైనా మామూలుగా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే 5 నుంచి 10 కోట్ల కాంట్రాక్ట్ ఉంటే 3 నెలల నుంచి 6 నెలల టైము ఈజీగా పడుతుంది. ఇది 40 నుంచి 50 నుంచి 70 కోట్ల పెద్ద ప్రాజెక్టుగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 6 నెలలు కావచ్చా, ఏడాది కావచ్చా, 2 సంవత్సరాలు కావచ్చు. అంతకాలం ఇప్పుడు రాజన్న దర్శించుకోకుండా ఈ రాజన్న భక్తుల పరిస్థితి ఏంటి? అసలు రాజన్న గుడిని బంద్ చేయవలసిన అవసరం ఏందని నేను ప్రశ్నిస్తున్నాను. వాస్తవంగా నేనేదో విన్నది, నేనైతే ప్లాన్లు చూడలే, ఎవరికి చూపించలేదు. అది ఇప్పుడున్న గోపురం నుండి 150 ఫీట్ల దూరంలో గోపురం కట్టి తర్వాత కాంపౌండ్ కట్టి దీనిలో మర్జ్ చేస్తారని చెప్తున్నారు. అసలు ఉన్న గోపురంకి 150 మీటర్ల 150 ఫీట్ల దూరం కట్టినప్పుడు మరి దీన్ని ఎందుకు బంద్ చేస్తున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి లోపల మెయిన్ టెంపుల్ ఏం కూడా జరుపుతలేరు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళందరికీ సూచిస్తున్నా కూడా, అసలు మీరు చేసే ఈ చర్య వలన భక్తుల సంఖ్య పెరిగి అంటే దర్శనం ఇంకా ఎక్కువ మంది చేసుకోవచ్చా అంటే ఏం లేదు, లోపల ఏం మార్పు లేదు. ఎప్పటివరకైతే ఎంతమంది ఒక గంటకు ఎంతమంది భక్తులు చేసుకుంటారో, దర్శనం చేసుకుంటారో, దాంతో రివర్స్ క్యాల్కులేషన్ చేసి దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే 32-33 ఎకరాలు సేకరించి చేసినామో, తిరుపతి దేవస్థానం టీటీడీ ఎట్లయితే చేసినారో క్యూ కాంప్లెక్స్ అన్ని బయట పెట్టేసి మరి దానికి బ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చి వారికి మంచి సౌకర్యాలు ఇచ్చి లోపలికి భక్తులు తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపడితే సరిపోతుందని నేను భావిస్తూ ఉన్నా. ఒకటి. రెండోది ఏంటంటే మౌలిక వసతుల పైన భక్తులకు కావాల్సిన. రెండోది ఏంటంటే ఒక్కసారి గర్భాలయంలోకి వచ్చినాము, గుడి లోపలి పరిసరాలకు వచ్చిన తర్వాత ఈ మౌలిక వసతులు ఏది కూడా ఏర్పాటు చేయరు. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు పోయినా లోపల ఎక్కడ బాత్రూమ్లు అవన్నీ ఉండయి.
ఏది ఉన్నా కూడా క్యూ కాంప్లెక్స్ ఉన్నప్పుడే ఉండాలి. మరి ఇప్పుడు మీరు లోపల పరిస్థితి వేస్తే భక్తులకు ఎట్లా ఉపయోగపడుతుంది? అందుకని మరి నా అభిప్రాయంగా గుడి పక్కకి ఏం చేయాలనుకున్నాడో చేసి అక్కడనే అన్ని సౌకర్యాలు చేసి అవసరం ఉంటే భోజనాలు కానీ అక్కడ వాళ్ళకు టాయిలెట్స్ కానీ ఏదైనా చేసి భక్తుల సౌకర్యాలు పెంపొందవలసిన అవసరం ఎట్లయినా ఉంది. ఎందుకంటే రకరకాల గంటలు వెయిట్ చేసినప్పుడు వారికి మన కాలకృత్యాలు చేసుకోలే అవసరం పడుతుంది. ఎవరికైనా ఎంతోమంది వేల భక్తులలో పడుతుంది. వారికి తాగునీళ్ళే కానీ బాత్రూమ్లు కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇకపోతే చక్కెర స్నానం కోసం గుండెను లోపలికి తీసుకురావాల్సిన అవసరం లేదు. తిరుమలలో కూడా గుండం బయటనే ఉంది. చక్కెర స్నానం సంవత్సరానికి ఒకసారో 2 సార్లు కూడా ఏదైనా కార్యాలు చేసినప్పుడు ఇక్కడికే తీసుకెళ్ళి అక్కడనే చేసి మళ్ళీ తీసుకొస్తారు. మరి ఇక్కడ గుడి లోపలికి రావాల్సిన అవసరం ఏముంది అని మరి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి. శాస్త్ర ప్రకారంగా దానికి అవసరం లేదు. అందుకని కొంచెము ఓ 10 మంది 4 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో చేస్తే ఇన్పుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏది మంచి అయితే అది నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా రాజుల కాలంలో పట్టాభిషేకం వచ్చినట్టు యువరాజుల్లాగా నేను చెప్పిందే శాసనం అని ఆలోచన తప్పని మీ ద్వారా ఎవరు ఆలోచన తప్పని తెలియజేస్తా ఉన్నాను. అందుకని మళ్ళొక్కసారి ఏదేమున్నా ప్రజలకు కానీ దీంతోనే ముడిపడి ఉన్న ప్రతి యాక్టివిటీ ఉన్న ప్రతి వ్యక్తులకు మరి తెలియజేసి వారి ఆమోదం పొందితే బాగుంటుంది, వారి సూచనలు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తాను.